నాలుక. నాలుక విశేషమైనటువంటి బలమున్నటువంటి ఇంద్రియం. అసలు మనకి అన్న సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది. అందులో ఒక మాట అంటారు, అహమన్న మహమన్న మన్నాదో అంటారు. ఈ శరీరానికి వేదాంతంలో అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది శరీరంగా మారుతుంది అని. అన్నము అంటే రెండు అర్థాలు. అన్నము అంటే కొంతకాలము మన చేత తినబడునది, కొంతకాలం అయిన తరువాత మనని తినునది అని అర్థం. ఎందుకంటే కొంతకాలం తిన్నది జీర్ణమై బలమిస్తుంది, కొంతకాలం అయిపోయిన తర్వాత రసేంద్రియాన్ని నిగ్రహించలేకపోతే కేవలం నాలుక మీద రుచి కోసమని తినేయడం మొదలు పెడితే అదే వ్యాధిని పెంచి పోషించి శరీరం పడిపోవడానికి కారణమవుతుంది. అందుకే అన్నము అంటే మన చేత తినబడునది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అది మనని తినునది. అందుకే అన్నము అన్న మాటకి రెండు అర్థాలు. రసేంద్రియమునకు విశేషమైనటువంటి లౌల్యం ఉంటుంది. అది ఎంత లౌల్యం అంటే లోకంలో ఒక్క తీపిలో ఎన్ని రకాల తీపులు ఉంటాయి, ఎన్ని తీపితనాలో ఇన్ని రకాలైనటువంటి తీపిని అనుభవిస్తుంది. అనుభవించి తనకి రుచికరంగా ఉన్నటువంటి పదార్థాన్ని విశేషంగా అనుభవించి లోపలికి పంపేస్తుంటుంది. కడుపులోంచి పరమేశ్వరుడు చెప్తుంటాడు, నాగము అన్న వాయువుగా పైకొస్తాడు త్రిణుపు రూపంలో. ఇక పంపవద్దు, జీర్ణమునకు కుదరదు, లోపల నిండిపోతోంది కడుపని. అయినా సరే నాలుకకి రుచిగా ఉందని లోపలికి విడిచిపెడతాడు. విడిచిపెడితే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు బాగా నిండిపోయింది అనుకోండి, ఇక కనురెప్ప పడిపోతుంది, ఇక ఏం చేయలేడు. ఇంకా ఉపాసన ఏమిటి? ఇంకా దేని కొరకు కూర్చోగలడు, దేని కొరకు కూర్చోలేడు, ఆ మత్తులో ఊగిపోతూ ఉంటాడు. అందుకే కనురెప్ప పడిపోకుండా బుద్ధి ఎప్పుడూ కూడా గ్రహణ శక్తితో నిలబడాలి అంటే ఎంత పదార్థమును స్వీకరించాలో, ఎటువంటి పదార్థమును స్వీకరించాలో అటువంటి పదార్థాన్ని స్వీకరించాలి తప్ప లౌల్యంతో నాలికకు రుచి కోసం స్వీకరించకూడదు. నాలుక మీద రుచి కొరకు పదార్థాన్ని తినేటటువంటి అలవాటు ఉన్న కారణం చేత ఒక జాతి నశించిపోతుంది. చేపకి లౌల్యం, అందుకే రసేంద్రియ లౌల్యానికి చేపని చెప్తారు. చేప కడుపు నిండా ఉన్నా సరే ఎరని ఒక్కసారి రుచి చూడాలి అనుకుంటుంది. అందుకే సూదిని ఉంచి దానికి వానపాము ముక్కనకు దాన్ని తొడిగి లోపలికి వదిలిపెడతాడు చేపని పట్టుకునేవాడు. వదిలిపెడితే వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా కూడా ఒక్కసారి ఈ వానపాము ముక్కని ఎర్రని రుచి చూద్దామని చెప్పి నోట్లో పెట్టుకుని ఇలా నొక్కుతుంది సప్పరించడానికి. ఆ లోపల సూది ఉందని దాని కంఠంలో గుచ్చుకుపోతుంది, గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైన ఉన్న పేకబెత్తం ముక్క కదులుతుంది. ఆ చేపని పట్టుకునేవాడు ఎప్పుడైతే పైనున్న పేకబెత్తం ముక్క కదిలిందో కింద ఉన్నటువంటి ఎరని చేప పట్టుకుందని గుర్తు. ఇలా అంటాడు. ఆ తాడుతో పాటుగా ఎరని పట్టుకున్న నోటిని విడిపించుకోలేక అంత బలంగా ఇంకా గుచ్చుకోవడం వల్ల బాధపడుతూ ఆ చేప వచ్చి నేల మీద పడుతుంది. దాని నోట్లోంచి విడిపించి పుట్టలో పడేస్తాడు. ఏ నాలుక అనబడేటటువంటి ఇంద్రియానికి వశపడిందో ఆ చేప ఇతరులకు ఆహారంగా మారిపోతుంటుంది. చేపల జాతి అంతా దేనికి నశించిపోతోంది అంటే కేవలము రసేంద్రియ లౌల్యానికి నశించిపోతుంది.